ఏనుగు తొండం సింహాచలం. రవిబాబు గారి డైరెక్షను, దాంట్లో నరేష్ గారి మెయిన్ లీడ్ చేస్తున్నారంటే చాలా ఎక్సైట్మెంట్. మూవీ చూశాక నాకైతే నచ్చలేదండి, డిసప్పాయింట్ చేసింది బాగా. ట్రైలర్ చూస్తేనే మూవీ అంతా అర్థమైపోతుంది, కానీ కన్ఫ్యూజన్ డ్రామా అంటేనే నరేష్ గారు యాక్టింగ్ ఎరగదీస్తారు, దాంట్లో కామెడీ బాగా చేస్తారు ఆయన. కానీ మూవీలో అయితే నరేష్ గారి క్యారెక్టర్ని పెద్దగా వాడలేదు అనిపించింది. ఎందుకంటే ఇంకా స్కోప్ ఉన్న క్యారెక్టరే, బట్ సరిగ్గా ఉపయోగించలేదు. ఇలాంటి మూవీస్లో మనం పెద్దగా స్టోరీ ఏమి ఎక్స్పెక్ట్ చేయం, బట్ కామెడీ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాం. అది చాలా లోపించింది ఈ మూవీలో అనిపించింది. సర్లే మూవీ అంతా అయిపోయింది, లాస్ట్లో ఉన్న ఒక మంచి ఎమోషనల్ సీన్ పెట్టి మూవీని ఎండ్ చేస్తే బాగుండేది. ఫస్ట్ 15 మినిట్స్ బాగానే ఉంటుంది, తర్వాత వచ్చే కన్ఫ్యూజన్ డ్రామాలో కామెడీ లేకపోవడం వల్ల మన సహనాన్ని పరీక్షిస్తుంది ఈ మూవీ. ప్లాట్ ఏంటంటే నరేష్ గారు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, తనకి 2 కొడుకులు ఉంటారు. వాళ్ళిద్దరు నరేష్ గారికి వచ్చే ఫంక్షన్ మీద ఆధారపడి ఉంటారు, ఇంకా వాళ్ళు ఏం పని చేయరు. సో తర్వాత ఒకరోజు అనుకోకుండా నరేష్ గారు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు, వాళ్ళ అమ్మ చనిపోద్దు ముందుగానే. సో దీనివల్ల ఈయన మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళ ఫ్యాక్షన్ డబ్బులు ఎక్కడ ఎగ్గొడతారా అన్న కన్ఫ్యూజన్లో వాళ్ళు ఒక డైనమాలో పడిపోయి తర్వాత ఏం చేస్తే ఫంక్షన్ మాకు వస్తుంది అన్న ప్లాన్ మీద ప్లాన్ వేస్తారు. అదే తర్వాత ఏం జరిగింది మీరు మూవీలో చూస్తారు. సో ఇట్ వాజ్ మై రివ్యూ ఆన్ ఏనుగు తొండం ఘటికాచలం.